నా పేరు ముళ్ళపూడి మురళీకృష్ణ, కలవలపల్లి గ్రామం, చేగల్లు మండలం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మేము కోకో గత 15, 20 సంవత్సరాల బట్టి మేము కల్టివేట్ చేస్తున్నామండి. కొబ్బరిలో అంతర పంట కింద, పామాయిల్‌లో అంతర పంట కింద కూడా చేస్తున్నామండి. ఇది మాకు ఇది సీడ్లింగ్ వాడుతుంటే హయ్యర్ ఈల్డింగ్ రాకుండా తక్కువ ఈల్డింగ్ వస్తుంది. క్యాడ్బరీ సప్లై చేసిన మెటీరియల్‌లో. ఇది కాదు హయ్యర్ ఈల్డింగ్‌కి ఏమి చేయాలని దాని మీద ఈ ప్లాంటింగ్ 15 ఇయర్స్ బ్యాక్ ప్లాంటింగ్ చేశాము. క్యాడ్బరీ వెరైటీలే. ఇది ఈల్డింగ్ అన్నది ఈ సీజన్‌లో రావట్లేదు. సీజన్ అంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈల్డింగ్ రావట్లేదు, తక్కువ వస్తుంది. అదే ఫిబ్రవరికి సెట్ అవుతుంది. సెట్ అవుతుంటే మే, జూన్‌లో కానీ ఈల్డింగ్ హయ్యర్ ఈల్డింగ్ వస్తుంది అప్పుడు. దానివల్ల హయ్యర్ ఈల్డింగ్ వస్తుంది, కానీ అప్పుడు క్లైమేట్ కండిషన్స్ చాలా సివియర్గా ఉంటుంది ఎండ అది. అందుచేత ఈల్డింగ్ ఎక్కువ అంటే ఈ సీజన్లో అయితే 25 కాయలకి అయితే 1 కేజీ బీన్ వస్తుంది. మే నెలలో అయితే 35 కాయలు అయితేనే కానీ 1 కేజీ బీన్ రాదు. ఆ రకంగా ప్రాబ్లం పడుతున్నాం. దీనికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచనతోటి హ్యాండ్ పాలినేషన్ అన్నది చేద్దామని. అంటే ఒక పువ్వు 2 పువ్వులు కలిపి ఒక పాలినేట్ చేస్తేనే హ్యాండ్ పాలినేషన్ అవుతుంది. ఆ రకంగా ఈ రాబెప్ స్టూడెంట్స్ అన్న వాళ్ళతోటి మేము ఈ రకంగా హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నామండి. వీళ్ళు మాకు హెల్ప్ చేయటం మూలంగా ఇలాగ హ్యాండ్ పాలినేషన్ జరుగుతుంది. హ్యాండ్ పాలినేషన్ మామూలుగా అయితే వాళ్ళు మన రిజిస్ట్రేషన్స్ అన్నీ, ఐసీఆర్ రిజిస్ట్రేషన్స్ అన్నీ 60 నుంచి 80 కాయల వరకే ఒక్కొక్క చెట్టుకి అలౌ చేస్తున్నాము అని అన్నారండి. అప్పుడు మలేషియన్ వీడియోలో, అదే సౌత్ ఆఫ్రికా వీడియోలో అన్నీ చూసామండి. అన్నీ చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కోకో రేటు 2 ఇయర్స్ బ్యాక్ పడిపోయింది. పడిపోవటంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులందరూ అడిగారు గవర్నమెంట్ అడుగుతుంటే మీరు హయ్యర్ ఈల్డింగ్కి వెళ్ళండి, వెళ్తేనే కానీ డెవలప్ అవ్వరు అన్నది. అలా అంటే మాకు ఇప్పుడు 3 కేజెస్ వస్తుంది ఈల్డింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యాండ్ పాలినేషన్ చెయ్యండి, గవర్నమెంట్ రికమెండ్ చేసి టెక్నాలజీ మేము ఇస్తామని వాళ్ళని మోటివేట్ చేసింది. వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళు 8 కేజీల దాకా హ్యాండ్ పాలినేషన్ వల్ల డెవలప్ అయ్యారు చెట్టుకి. ఆ రకంగా హయ్యర్ ఈల్డింగ్ వచ్చింది, డెవలప్ అయ్యారండి. ఆ రకంగా మేము వెళ్దామని ఈ రకంగా ట్రై చేశామండి. ఇదిగోండి సక్సెస్ అయ్యిందో రేట్ చూసి చూడండి.